2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. కొంతమంది మనం ఏం చెప్పినా దాన్ని ఫాలో అవ్వరు. అది గుడ్ ఆర్ బ్యాడ్. ఫస్ట్ మనం చెప్తే తీసుకోరు. మేము వినము, మాకు నచ్చిందే చేస్తాం, మాకు అనిపించిందే రైట్ అని మొండిగా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని అసలు ఏ విధంగా మనం హ్యాండిల్ చేయొచ్చు అంటారు? అండ్ దాంతోపాటు అసలు వినని మైండ్ సెట్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళ క్లారిటీ ఉందనుకో, మారాల్సిన అవసరం లేదు. 2, అసలు మనం ఏం చెప్తున్నామో అది కరెక్టో కాదో మనకి తెలుసా? సో అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద అదర్ పర్సన్ టు చేంజ్, బట్ ఆ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకు అనిపిస్తుందా? సో అసలు మనం వాళ్ళని చేంజ్ అవ్వమనే విషయాలు కరెక్టా? సో ఇక్కడ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మారట్లేదు అని అంటే కుదరదు. ఇకపోతే కొంతమంది ఉంటారు, నేను ఇంతే, నేను నాలా ఉంటాను. అదే సినిమాలో సీతమ్మ వాకిట్లో వెంకటేష్ క్యారెక్టర్ నాలానే ఉంటాను, అలా ఉంటారు. ఇక అది ఫిక్స్డ్ మైండ్ సెట్ అనమాట. ఇంకా వాళ్ళు అంటే ఫ్లెక్సిబుల్గా ఉండరు, దే డోంట్ అడాప్ట్ టు ద చేంజెస్. పరిస్థితులకు తగ్గట్టుగా మారలేరు, లౌక్యంగా మాట్లాడలేరు, తమ్ముడు క్యారెక్టర్ లాగా మహేష్ బాబు క్యారెక్టర్ లాగా ఉండలేరు. అది వాళ్ళ పర్సనాలిటీలోనే ఉండదు కొన్నిసార్లు. సో అది వాళ్ళు జనరల్గా ఏంటంటే కొంతమంది, ఇంకొకటి ఏంటంటే మెయిన్ వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. సో మారాల్సిన అవసరం కనిపించదు వాళ్ళకి. ఓకే. సో ఏ మనిషికైనా ఏంటంటే వాళ్ళంతట వాళ్ళు మారాలనిపిస్తే తప్పితే ఎదుటి వ్యక్తి మార్చాలి అని అనుకుని మనం మార్చడం అంటే చాలా కష్టం, అది జరగదు. ఏదో మనకి సామెత కూడా ఉంటుంది కదా, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళం కానీ నీళ్లు తాగించలేమని. అది తాగాలనుకుంటేనే తాగుతుంది. నువ్వు బలవంతాన్ని ఈడ్చుకెళ్ళి నీళ్ళల్లో ముంచినా మూతి అది తాగాలి కదా, ఫైనల్గా అదే తాగాలి కదా. సో ఈ మార్పు కూడా అలాంటిదే. సంథింగ్ ఈజ్ అంటే గోయింగ్ రాంగ్, లేకపోతే నేను ఈ సందర్భాల్లో మార్చుకోవాలి అన్నది వాళ్ళకి అనిపిస్తే తప్పితే మనంతట మనం మార్చాలంటే కష్టం. ఇప్పుడు చాలామంది మనం అనుకుంటాము ఏదో అంటే భర్త చేత సిగరెట్లు మానిపించేశారనో అదనో ఇదనో. మానాలి అని అతను అనుకున్నప్పుడే ఈ భార్య ఇచ్చిన ప్రోత్సాహం అనేది పనిచేస్తుంది. అలా అంటే మానిపించాలనుకున్న ప్రతి భార్య సక్సెస్ అవ్వట్లేదు కదా, అవునా? దీనికి కూడా చెప్తాను, నువ్వు నాకు నచ్చావులో కూడా ఒక సీన్ ఉంటుంది. అందరు ఆడపిల్లల్లాగానే మార్చాలనుకున్నాను అంటే, మరి ఇప్పుడేం చేస్తున్నావు అంటే, మిమ్మల్ని మార్చడం మానేసి నేను కూడా మొదలు పెడదాం అనుకుంటున్నాను అని. సో ఎప్పుడైనా సరే ఒక చేంజ్ అనేది ఏంటంటే ఎవరికి వాళ్ళకి అవసరం అని అనిపించాలి. ప్లస్ చేంజ్ అనేది ఒక మంచి లక్షణం. మార్పు అనేది యాక్చువల్గా చెప్పాలంటే అంటే గ్రోత్కి ఒక మంచి లక్షణం చేంజ్ అనేది. ఇఫ్ యూ డోంట్ చేంజ్ యూ కాంట్ గ్రో. అక్కడే ఉంటాను, అలానే ఉంటాను అని అనుకుంటే కనుక ఎదుగుదల అనేది ఉండదు. సో సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ నువ్వు ఎక్కడ ఎలా ఫిట్ అవుతావు అన్న దాన్ని బట్టి నువ్వు అడాప్ట్ అవుతూ వెళ్తూ ఉంటే అప్పుడే నువ్వు జీవితంలో కానీ రిలేషన్షిప్స్లో కానీ ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇంకొక ఆపోజిట్ ఇది ఉన్నాళ్ళు, ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైనా సరే డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్, యునీక్ బీయింగ్స్, వాళ్ళిద్దరికి అన్నీ ఒకలాగా మ్యాచ్ అవ్వాలనేది ఉండదు. సో ఒకళ్ళకి తగ్గట్టు ఒకళ్ళకి అనుగుణంగా అల్లుకుపోతూ ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళని గౌరవించుకుంటూ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ అకామిడేట్ చేసుకుంటూ వెళ్తేనే నిలబడుతుంది. సో నేను ఇలాగే ఉంటాను మొత్తం 100% అవతలానే చేయమన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో చేంజ్ అంటే వాళ్ళు ఎలాగో మారరు అంటే మీన్స్ అనేది మనం చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయరు. మేము అనుకునేది రైట్ అని మొండిగా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు యువతల వాళ్ళకి వెంటనే కోపం వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంట్లో అయితే దారుణంగా, ఇంకా అట్లా ఆపోజిట్లో పర్సన్ ఉన్నప్పుడు ఆ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఏం సజెస్ట్ చేస్తారు మేడం ఎవరైతే చెప్పాలి ప్రయత్నించాలి అనుకుంటూ ఉంటారో? సో వాళ్ళని మారమంటం మానేసి మనం ఎక్కడ మారితే వాళ్ళ మారనితనం మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఆలోచన. ఒకటి ఇలా ఉంది కాన్స్టెంట్గా, ఇది ఇంకెక్కడ ఇలానే ఉంటుంది. సో నువ్వు ఆలోచించుకోవాలి, ఇలా చేయాలా, అలా చేయాలా, లేకపోతే ఇలా వెళ్ళాలా అనేది. ఇది ఇంతే.
సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో దీనికి అనిపించిన రోజున ఇది మారుతుంది. బట్ ఈ లోపల ఏంటంటే నీకు ఇది కావాలనుకుంటే నువ్వు అది అలా ఉంచుతూ కూడా నువ్వెలా సర్వైవ్ అవ్వగలవు వితౌట్ బీయింగ్ అన్హ్యాపీ అన్నది నువ్వు చేంజెస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. చాలా మందికి చిన్న చిన్న వాటికే ఇష్యూస్ అవుతూ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలు ఎక్కువగా మనం చూస్తే. వాళ్ళకి ఎందుకంటే 24/7 ఎక్కువగా ఉండేది ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాబట్టి ఇట్లా మిస్అండర్స్టాండింగ్స్ ఉండి కూడా మేము చెప్పినా వినరు, మొండిగా ఉంటూ ఉంటారు, మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, లేకపోతే తను చేసేవి నాకు నచ్చట్లేదు, ఇట్లా కొన్ని చిన్న చిన్న కంప్లైంట్సే డివోర్స్ వరకు తీసుకెళ్లే సందర్భాలు మనం చూసాం మేడం. కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు, కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్, మనకి వర్కౌట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే మీరు ఏ విధంగా టైంని కేటాయిస్తారని దాంతోపాటు ఒకసారి కౌన్సిలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ అనేది మెయిన్లీ బేసిక్ లిజనింగ్ ఉషా. సో వింటున్నప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కడ ఏమన్నా మార్పులు, ఇప్పుడు మనం మార్పు గురించి మాట్లాడుతున్నాం కదా, సో ఎనీ చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ దేర్ మైండ్ సెట్ కానీ థాట్ ప్రాసెస్లో కానీ ఒక రకంగా వెళ్తున్న వాళ్ళని ఏమన్నా ఆల్టర్నేట్ వేలో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూపించి ఇలా చేసే అవకాశం ఉందేమో చూడండి అని మనం అనటం వల్ల జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళు ఒక మూసలో అంటే చిక్కుకుపోతారు, ఒక స్టక్ అయిపోతారు అనమాట ఒక ప్రాబ్లంలో. సో వాళ్ళకి సొల్యూషన్స్కి ఆ ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సొల్యూషన్స్కి దారులు కనిపించవు. మనం బయట నుంచి చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి కనిపించే అవకాశం ఉంటుంది, వాళ్ళు చెప్పింది విన్నదాన్ని బట్టి కొంచెం ఎనలిటికల్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. సో అట్లా అది కౌన్సిలింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే వీఆర్ నాన్ జడ్జిమెంటల్. ఎందుకంటే మనకు వాళ్ళు చుట్టాలు కాదు, పక్కాలు కాదు, ముందు తెలవదు. సో ప్రీ అజంప్షన్స్ ఉండవు, అంటే ఈ అమ్మాయి ఇలా ఇతను ఇలా అనేది ఒక అభిప్రాయం ఉండదు. సో జెన్యూన్గా వాళ్ళు చెప్పింది విన్నదాన్ని బట్టి ఎక్కడ ఏమన్నా చేస్తే వీళ్ళకి సెట్ అవుతుందా అనేది క్లియర్ కట్గా ఆలోచించగలుగుతాం. సో ఎవరికన్నా కౌన్సిలింగ్ కావాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఇబ్బందులు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా కలవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.